ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ మార్చి నెలలో మనకి శుభ ముహూర్తాలు ఏ ఏ రోజులలో వచ్చాయి, పండుగలు పర్వదినాలు ముఖ్యమైనటువంటివి ఏ ఏ రోజులలో వచ్చాయి, అవి ఏ ఏ తేదీలలో ఉన్నాయి, అలాగే ఏ ఏ రోజులలో ఏ ఏ తిథులలో వచ్చాయి అన్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో వివరిస్తాను. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పండుగ, హోలీ పండుగ, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. 2024 సంవత్సరం మార్చి నెల ప్రారంభం. స్త్రీ చాంద్రమాన శ్రీ శోభాకృతనామ సంవత్సరం మాఘ షష్ఠి మొదలుకొని ఫల్గుణ బహుళ షష్ఠి వరకు ఉన్నది. 2024 సంవత్సరం మార్చ్ 1వ తారీఖు శుక్రవారం. ఈ రోజున తిథి మాఘ బహుళ షష్ఠి. ఈ రోజున నక్షత్రం స్వాతి. ఈ రోజున అద్దె ఇల్లు మారుటకు, వ్యాపారాలు చేసుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి అనువైన రోజు. ఈ రోజు జీరో డిస్క్రిమినేషన్ డే అండ్ ప్రపంచ సౌర రక్షణ దినోత్సవం, అలాగే స్వీయ గాయ అవగాహన దినోత్సవం, అలాగే ఉద్యోగుల ప్రశంసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 సంవత్సరం మార్చ్ 2 శనివారం. ఈ రోజున తిథి బహుళ సప్తమి. ఈ రోజు నక్షత్రం విశాఖ. ఈ రోజున వివాహాలు జరిపించుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, అలాగే గర్భధానము, వాస్తు పూజ, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి అనువైన రోజు. 2024 మార్చి 3 బుధవారం. ఈ రోజున తిథి బహుళ అష్టమి. నక్షత్రము అనురాధ. ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు జరుపుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించటానికి, బోరింగు తవ్వుకోవటానికి అనువైన దినము. ఈ రోజు ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవాన్ని, అలాగే ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 మార్చి 4 సోమవారం. ఈ రోజున తిథి బహుళ నవమి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజు చెవులు కుట్టించుకోవటానికి, వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి, గృహ ప్రవేశాలకి, వాస్తు పూజ జరిపించుకోవటానికి, గర్భధానము జరిపించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు పూర్వ భద్ర కార్తె పగలు 3 గంటల 2 నిమిషములకు ప్రవేశిస్తుంది. ఈ రోజు జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 మార్చ్ 5 మంగళవారం. ఈ రోజున తిథి బహుళ దశమి. ఈ రోజు నక్షత్రం మూల. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి, బోరింగ్ పనులు చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి మంచి రోజు. ఈ రోజున స్వామి దయానంద సరస్వతి జయంతి జరుపుకుంటారు. 2024 మార్చ్ 6 బుధవారం. ఈ రోజున తిథి బహుళ ఏకాదశి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గర్భధానాలకు, వాస్తు పూజకు, వ్యాపార క్రయ విక్రయాలకి మంచి రోజు. ఈ రోజున మతత్రయ ఏకాదశి లేదా విజయ ఏకాదశిని జరుపుకుంటారు. 2024 మార్చి 7 గురువారం. ఈ రోజున తిథి బహుళ ద్వాదశి. నక్షత్రము ఉత్తరాషాఢ. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు జరుపుకోవటానికి మంచి రోజు. 2024 మార్చి 8 శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ త్రయోదశి. రాత్రి 8 గంటల 14 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి. 2024 మార్చి 8వ తారీఖున నక్షత్రము శ్రవణ నక్షత్రము. రాత్రి 8 గంటల 34 నిమిషముల వరకు ఉన్నది. ఆ శివరాత్రి, మాస శివరాత్రి, ప్రదోష వ్రతము, బ్రహ్మంగారి కళ్యాణము, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మార్చి 8 శుక్రవారం నుండి మార్చి 12 మంగళవారం వరకు ఎటువంటి శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేవు. 2024 మార్చి 9 శనివారము. ఈ రోజున తిథి చతుర్దశి. ఈ రోజు నక్షత్రము ధనిష్ట. 2024 మార్చి 10 ఆదివారం. ఈ రోజున తిథి అమావాస్య. ఈ రోజు నక్షత్రము పూర్వభాద్ర. ఈ రోజున సర్వేశాం అమావాస్య, అలాగే ద్వాపర యుగాదిని జరుపుకుంటారు. 2024 మార్చి 11 సోమవారం. ఈ రోజున తిథి శుక్ల పాడ్యమి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం.
అతి సూక్ష్మ చంద్రోదయం అలాగే చంద్ర దర్శనం ఈ రోజున జరుగుతుంది. 2024 మార్చ్ 12 మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల విదియ. ఈ రోజు నక్షత్రం రేవతి. రామకృష్ణ జయంతి అలాగే రంజాన్ నెల ప్రారంభం. 2024 మార్చి 13 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల తదియ. ఈ రోజు నక్షత్రం అశ్విని. ఈ రోజున వివాహాలు జరిపించుకోవటానికి, గృహారంభాలు చేసుకోవటానికి, గృహప్రవేశం చేసుకోవటానికి, దేవతా విగ్రహాల ప్రతిష్ఠ చేసుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం, నామకరణ, అన్నప్రాసన చేసుకోవటానికి, అలాగే వాస్తు పూజ జరిపించుకోవటానికి మంచి రోజు, అలాగే మంచి శుభ గడియలు ఉన్నాయి. ఈ రోజున పుత్ర గణపతి వ్రతము పూజ నిర్వహించుకుంటారు. 2024 మార్చ్ 14 గురువారం. ఈ రోజున తిథి శుక్ల చవితి. ఈ రోజు నక్షత్రం భరణి. ఈ రోజున మీన సంక్రమణ పగలు 2:49 ప్రవేశిస్తున్నది. ఈ రోజున అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఈ రోజున ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 2024 మార్చ్ 15 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల షష్ఠి. ఈ రోజున నక్షత్రం కృత్తిక. ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి, గృహారంభాలు ప్రారంభించుకోవటానికి, గృహప్రవేశం చేసుకోవటానికి, బోరింగులు వేసుకోవటానికి, వాస్తు పూజలు జరిపించుకోవటానికి మంచి శుభదినము, మంచి గడియలు కలవు. ఈ రోజున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ 2024 మార్చి 16 శనివారం. ఈ రోజున తిథి శుక్ల సప్తమి. ఈ రోజున నక్షత్రం రోహిణి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం, అన్నప్రాసన, గర్భాధానం, వాస్తు పూజ జరిపించుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి మంచి రోజు, అనువైన రోజు, అనుకూలమైన రోజు. ఈ రోజున శ్రీ పొట్టి శ్రీరాముల వారి జయంతిని జరుపుకుంటారు. జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 2024 మార్చి 17 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల అష్టమి. ఈ రోజున నక్షత్రం మృగశిర. ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన జరిపించుకోవటానికి, పెండ్లి చూపులు చూసుకోవటానికి, గర్భాధానం, ఉపనయనం జరిపించుకోవటానికి, వ్యాపారం ప్రారంభించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తె రాత్రి 11:05 ప్రవేశిస్తుంది. శ్రీ బోధానంద మహర్షి జయంతిని జరుపుకుంటారు. ఈ 2024 మార్చి 18 సోమవారం. ఈ రోజున తిథి శుక్ల నవమి. ఈ రోజున నక్షత్రం ఆరుద్ర. ఈ రోజు గృహ ప్రవేశాలు నిర్వహించుకోవటానికి, వాస్తు పూజ జరిపించుకోవటానికి మంచి శుభదినము. ఈ 2024 మార్చి మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల దశమి. ఈ రోజున నక్షత్రం పునర్వసు. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి, పశు వ్యవసాయం చేసుకోవటానికి, వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి అనువైన రోజు. ఈ 2024 మార్చి 20 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల ఏకాదశి. ఈ రోజున నక్షత్రం పుష్యమి. ఈ రోజు గృహారంభాలకు, గృహ ప్రవేశాలకి, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, అన్నప్రాసన చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, వ్యాపార వాహనాలను ప్రారంభించుకోవటానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి, బోరింగు, గర్భధానము, ఉపనయనము, వాస్తు పూజ, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి మంచి రోజు. ఈ రోజున మతత్రయ ఏకాదశి లేదా అమలకి ఏకాదశి, దువ్వ అత్తిలి మండలం బల్లిపాడు మదన గోపాలస్వామి వారి కళ్యాణం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ కప్ప దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 2024 మార్చ్ 21 గురువారం. ఈ రోజున తిథి శుక్ల ద్వాదశి. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష. నరసింహ ద్వాదశి, 1946 శాలివాహన వత్సరాది, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవము, ప్రపంచ కవితల దినోత్సవం జరుపుకుంటారు. 2024 మార్చి 22 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి. ఈ రోజున నక్షత్రం మఖ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతామూర్తి విగ్రహాలు ప్రతిష్టకు, ఉపనయనం జరిపించుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నూతన పుస్తక ప్రారంభానికి, వాహన ప్రారంభాలకు, గర్భధానము, వాస్తు పూజ జరిపించుకోవటానికి, సీమంతం చేసుకోవటానికి,
వ్యాపార క్రయ విక్రయాలు, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, ప్రయాణాలకి అనుకూలమైన దినము. ఈ రోజున ప్రదోష వ్రతం చేసుకుంటారు. అలాగే ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 మార్చ్ 23 శనివారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి. ఈ రోజున నక్షత్రం పుబ్బ. ఈ రోజున శుభకార్యాలు నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభ సమయము ముహూర్తాలు లేవు. ఈ రోజున శని త్రయోదశి, కామదహనం, అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 మార్చ్ 24 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల చతుర్దశి. ఈ రోజున నక్షత్రం పుబ్బ. ఈ రోజున వివాహం, గృహ ప్రారంభం, గృహ ప్రవేశం, దేవతా విగ్రహాల ప్రతిష్ట, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన చేసుకోవటానికి, నూతన పుస్తకం ప్రారంభానికి, పెండ్లి చూపులు చేసుకోవటానికి, గర్భధానము, వాస్తు పూజ, సీమంతం జరిపించుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి అనుకూలమైన రోజు, మంచి రోజు. ఈ రోజున నోములకు పూర్ణిమ, చోటీ హోళీ, హోళికా దహన్, బ్రహ్మ సావర్ణి మన్వాది, అలాగే ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ 2024 మార్చ్ 25 సోమవారం. ఈ రోజున తిథి పూర్ణిమ. ఈ రోజు నక్షత్రం ఉత్తర. ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి, గృహారంభాలు ప్రారంభించుకోవటానికి, గృహ ప్రవేశం చేసుకోవటానికి, దేవతా విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకోవటానికి, అక్షరాభ్యాసం జరుపుకోవటానికి, నామకరణ చేసుకోవటానికి, అన్నప్రాసన జరుపుకోవడానికి, నూతన పుస్తక ప్రారంభం చేసుకోవటానికి, గర్భధానం, వాస్తు పూజ జరిపించుకోవటానికి, సీమంతం చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, అలాగే ప్రయాణాలు చేయటానికి మంచి రోజు. ఈ రోజున మదన పౌర్ణమి, హోలీ పండగ జరుపుకుంటారు. అలాగే అయ్యప్ప స్వామి వారి జయంతి, శ్రీ లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతిని కూడా నిర్వహించుకుంటారు. 2024 మార్చి మంగళవారం. ఈ రోజున బహుళ పాడ్యమి. ఈ రోజున నక్షత్రం హస్త. ఈ రోజు ఆపరేషన్ చేయించుకోవటానికి అనువైన రోజు. అలాగే ఈ రోజున వసంతోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 సంవత్సరం మార్చ్ 27 బుధవారం. ఈ రోజు తిథి బహుళ విధియ. ఈ రోజు నక్షత్రం చిత్త. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, అన్నప్రసన్నకి, నామకరణానికి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, కొత్త పుస్తకాల ప్రారంభానికి, గర్భాధాన పూజకి, బోరింగులు వేసుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, వాస్తు పూజ జరిపించుకోవటానికి, సీమంతం జరుపుకోవటానికి, క్రయ విక్రయాలు, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి మంచి దినము. 2024 సంవత్సరం మార్చ్ 28వ తారీఖు గురువారము. ఈ రోజున తేదీ బహుళ తదియ. ఈ రోజు నక్షత్రం స్వాతి. 2024 మార్చ్ 29వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ చవితి. ఈ రోజు నక్షత్రం విశాఖ. ఈ రోజున సీమంతం చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలు చేసుకోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి అనుకూలమైన రోజు, మంచి రోజు. ఈ రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. 4 మార్చి 30 శనివారం. ఈ రోజున తిథి బహుళ పంచమి. ఈ రోజు నక్షత్రం అనురాధ. ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి, ఉపనయనం జరుపుకోవటానికి, గృహారంభాలు చేసుకోవటానికి, గృహప్రవేశాలు చేసుకోవటానికి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, అక్షరాభ్యాసానికి, నూతన పుస్తకాలు ప్రారంభించుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలకు, పెండ్లి చూపులు చూసుకోవటానికి, ప్రయాణాలకు మంచి అనుకూలమైన రోజు. 2024 మార్చ్ 31 ఆదివారం. ఈ రోజున తిథి బహుళ షష్ఠి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున రేవతి కార్తె రాత్రి తెల్లవారుజామున 5:40 ప్రవేశిస్తుంది. ఈ రోజు ఈస్టర్ పండుగని జరుపుకుంటారు. విన్నారు కదా, తెలుసుకున్నారు కదా. ఈ మార్చి నెలలో శుభ ముహూర్తాలు, శుభ తిథులు, ఏ ఏ రోజులలో ఏ ఏ పండుగలు వస్తున్నాయన్న పూర్తి విషయాలన్నీ తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఎంతో కొంత ఉపయోగపడితే మీరు 10 మందికి తెలియచేయండి. అలాగే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకెంతో ఉపయోగపడుతుందండి. అలాగే మీరు మరికొద్ది మందికి షేర్ చేస్తే వారు నా వీడియోల్ని చూడగలుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. మర్చిపోకండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.